హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఎస్బీఐ ఏటీఎం మిషన్‌లో మనం మనీ అనేది ఎలా డిపాజిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏటీఎం మిషన్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయండి. సో ఇన్సర్ట్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇంటర్నేషనల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోని డిపాజిట్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ అగైన్ క్యాష్ డిపాజిట్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కింద కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో 10 to 99 మధ్యలో ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో నేను 26 అయితే ఎంటర్ చేసి ఎస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ ఏటీఎం పిన్ అయితే ఎంటర్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ అకౌంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సేవింగ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఏటీఎం మిషన్ దగ్గర డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో అంతే అమౌంట్ కూడా దీంట్లో అయితే పెట్టండి. సో పెట్టి ఎంటర్ మీద క్లిక్ చేయగానే డోర్ అయితే క్లోజ్ అవుతుంది. సో క్లోజ్ అయ్యి మీకు అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటుంది. సో క్యాల్కులేట్ చేసుకునే టైంలో మీకు ఏమైనా నోట్స్ కానీ చిరిగిపోయి ఉన్నా, లేదంటే డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా నలిగిపోయి ఉన్నా అవి రిటర్న్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఒక నోట్ అయితే వచ్చింది. సో దీన్ని మళ్ళీ డిపాజిట్ చేద్దామని ట్రై చేసినా కూడా రిటర్న్ అయితే వచ్చేస్తుంది. సో అందుకే నేను ట్రై చేయడం లేదు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకుంటే కానీ మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో అంత అమౌంట్ అయితే షో అవుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోగానే మీ ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెస్ లో ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇలా రిసిప్ట్ కూడా వస్తుంది. దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంతైతే డిపాజిట్ చేస్తారో అంత అమౌంట్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఇలా మనం ఎస్బీఐ ఏటీఎం మిషన్ లో మనీ అనేది డిపాజిట్ చేసే విధానం అనమాట. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.